ఇంకొకటి సార్ మీరన్న ప్రకారం నాకొక డౌట్ ఏమొస్తదంటే, మనం ఇప్పటివరకు గూడా పెద్దన్న పాత్ర అంటాం అమెరికాని. సో, ఈరోజు మనము రివర్స్ క్వెషన్ వేస్తున్నామా? ఎవరు నువ్వు పెద్దన్నవి అని? లేకపోతే అసలు మనం ఇంతకుముందు పెద్దన్న అనుకోవడం తప్పయిందా? ఎట్లా దీన్ని మనం ఏ రోజు అనుకోలేదు. ఒక రకంగా భారతదేశాన్ని చూస్తే మనం ఈ నాన్ అలైన్డ్ మూవ్మెంట్తో స్టార్ట్ చేసాం 1950స్లోనే. నాన్ అలైన్డ్ మూవ్మెంట్ ఏంటి? మేము ఏ కూటమికి సంబంధించిన వాళ్ళం కాదు. మీరు చెప్తే వినాల్సిన పని లేదు, లేదా సోవియట్ యూనియన్ చెప్తే వినం. మేము న్యూట్రల్గా ఉంటాం. అది భారతదేశ సిద్ధాంతం మొట్టమొదటి నుంచి. సరే, అందులో తప్పులు దొర్లాయా, ఒప్పులు దొర్లాయా, తప్పులు దొరికితే ఫలితాలు ఏంటి, ఒప్పులు దొరికితే ఏం ఫలితాలు వచ్చాయి అనేది పక్కన పెడితే, మొట్టమొదటి ప్రధాని దగ్గర నుంచి మనం ఈ రెండు కూటముల్ని సరిసమానంగా చూడడం మొదలుపెట్టాం. అదే సందర్భంలో మనం సర్వస్వతంత్ర విధానాన్ని మొట్టమొదటి నుంచి మనం పాటిస్తూ వచ్చాం. చాలా సందర్భాల్లో మనల్ని అమెరికా బెదిరించాలనుకున్నప్పుడు అది 1971 ఇందిరాగాంధీ హయాంలో కానీ, అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి హయాంలో కానీ, లేదా ఆ తర్వాత వాజ్పేయి ఆటం బాంబు రెండవ పోఖ్రాన్ చేసినప్పుడు కానీ మనల్ని బెదిరించినా మనం లొంగలేదు. ఇది మన చరిత్ర. ఈ చరిత్ర నువ్వు అర్థం చేసుకోకుండా ఈరోజు నేను లొంగ తీసుకుంటా, నేను బెదిరిస్తా, లేదా జెలెన్స్కీతో మాట్లాడినట్టు 12 ఏళ్లుగా ఒక 1.4 బిలియన్ ప్రజలకి ప్రధానిగా ఉన్న ఒక వ్యక్తి, ఆ ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్ని నేను జెలెన్స్కీని బెదిరించినట్టు బెదిరిస్తాను, లేదా నువ్వు ఏది G7 మీటింగ్కి వచ్చావు, ఈరోజు నువ్వు నా ఇంటికి వచ్చేసే అని చెప్పి ఫోన్ చేసి పిలిచి ఆహ్వానించినట్టు కాదు కదా. నువ్వు ప్రతిదీ నువ్వు క్యాజువల్గానో ఇన్ఫార్మల్గానో, లేదా నేను బిగ్ బాస్ కాబట్టి నేను చెప్పింది అందరూ వినేస్తారన్న ఊహతోనో, లేదా ఇదేదో బిజినెస్ డీల్ కాబట్టి అందరూ ఆదాయ వ్యయాలే చూస్తారన్న అంచనా నువ్వుంటే అది పూర్తిగా నీ దృష్టికోణం తప్పు. ఆ దృష్టికోణం తప్పనే విషయాన్ని ఈరోజు భారతదేశం స్పష్టంగా ట్రంప్కి చెప్పింది. నువ్వు కేవలం భారతదేశాన్నే కాదు, ప్రపంచం మొత్తాన్ని ఈ దృష్టికోణంతో చూడడం సరైంది కాదు. నువ్వు ఇలానే చూస్తే మేము నిన్ను దగ్గరికి తీసుకునే పరిస్థితి ఉండదు. అవసరం అనుకుంటే మేము ఎదురు తిరిగి నిలబడగలం అన్న ఏదైతే ధీమా ఈరోజు భారతదేశం వ్యక్తం చేసిందో చాలా దేశాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది మేధావులు ఈరోజు మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు భారత్ కానీ నిలబడకపోయి ఉంటే డొనాల్డ్ ట్రంప్కి ఏమైండేది? రాబోయే 3 ఏళ్లలో నేనేది చెప్తే అది ప్రపంచంలో నడుస్తుంది అని. ఈరోజు కనీసం ఒకళ్ళు లేచి నిలబడి, బాస్ యు ఆర్ డూయింగ్ ఏ రాంగ్ థింగ్, నువ్వు చేసేది ప్రపంచం మొత్తం వినాలనేం లేదు అని గట్టిగా ఇప్పుడు చైనా కూడా కొంత గట్టిగా చెప్పినా, మెతక చెప్పినా ఇంకో రకంగా, రష్యా సరే, కానీ భారతదేశం చెప్పడము అంటే ఇప్పుడు చైనా రష్యాలు ఎట్లా అదే విషయం చెప్తాయని అందరికీ తెలుసు. భారత్ నిలబడింది అంటే అటు బ్రెజిల్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, మిగతా అన్ని దేశాల దృష్టిలో ఒక రకంగా భారత్ వైపు చూడడం ప్రారంభమైంది. ఎందుకంటే భారతదేశం మనకి నాయకుడిగా వ్యవహరించగలదు, గట్టిగా మాట్లాడగలదన్న ఒక నమ్మకం ఈరోజు మనకి వస్తున్న ఏదైతే ఫీడ్బ్యాక్ ఉందో అన్ని దేశాల నుంచి, ఆ ఫీడ్బ్యాక్ని బట్టి అర్థమవుతోంది. అది నీకు అర్థం కాకుండా, నువ్వు అది అర్థం చేసుకోకుండా నేను ఫస్ట్ లెవెలే ఆపాను, సెకండ్ లెవెల్ ఉంది, థర్డ్ లెవెల్ ఉంది అన్న అహంకారంతో మాట్లాడితే అది ఇంకాస్త అమెరికాకే ఇబ్బంది వస్తుంది. అంటే నిజంగా అంత దూరం వెళ్తుందా సార్ మరి సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్ సుంకాలు వేయడానికి? ట్రంప్ వ్యవహార శైలి తెలిసిన వాళ్ళు ఇప్పటికైనా ట్రంప్ అర్థం చేసుకుంటే ఈ మాటలు మాట్లాడు. అదే ట్రంప్ మాట్లాడుతున్నా అంటే వేసుకోమని భారతదేశం కూడా ఈరోజు చెప్తున్నది ఏంది? వేసుకో నువ్వు. మా ప్రయోజనాలు మేము కాపాడుకునేందుకు ఇప్పుడు ట్రేడ్ టాక్స్ ఆగిపోయాయి, క్వాడ్ సమావేశం ఆగిపోతోంది, ఎందుకంటే నేను రానని చెప్పేశాడు ట్రంప్. ఇంకా పెద్ద డ్యామేజ్ జరిగేది ఏమీ ఉండదు. ఇక్కడ ఇంకొకటి సార్, అంటే భారత్ ఎక్కువ సుంకాలు మన మీదే వేసింది, అమెరికా మీద చంపేస్తోంది, మనం వేయలేదు అసలు, ఇప్పుడు వేసాము, ఇప్పుడు భారత్ మన దారికి వస్తుంది, సుంకాలు తగ్గిస్తా అంటుంది అంటున్నారు. సుంకాలు చాలా వరకు ట్రంప్ అడిగినవన్నీ తగ్గించారు. హార్లీ డేవిడ్సన్ ఆల్మోస్ట్ వాళ్ళు తగ్గించారు. ఈరోజు మన GST రిఫార్మ్ సిస్టంలో ఈ లగ్జరీ 3 వీలర్స్ 2 వీలర్స్ వీటన్నిటి మీద కూడా సుంకాలు తగ్గాయి కదా. అంతకుముందు 24%, 40% ఉన్నవి ఈరోజు 18%కే వచ్చేసేయాన్ని. సో మనం ఒత్తిడి చేయడం వల్లే ఇలా జరిగింది అనేది ట్రంప్ ఇప్పుడు మాట్లాడు అనుకునివ్వండి. బట్ హార్లీ డేవిడ్సన్ ఎప్పటి నుంచో హార్లీ డేవిడ్సన్ ఇష్యూ ప్రతిసారి ఆయన లేవనెత్తుతున్నాడు. మన వాళ్ళు కూడా ఈసారి దాన్ని తగ్గించడానికి, మన వాళ్ళు గట్టిగా, భారతదేశం గట్టిగా నిలబడింది 2 అంశాల మీద. ఒకటి, మేము డైరీ ప్రొడక్ట్స్ని అలౌ చేయము, నువ్వు అడిగినట్లు డైలీ ప్రొడక్ట్స్ని మేము అలౌ చేయము. రెండోది, అగ్రికల్చరల్ కమోడిటీస్ని మా భారత రైతాంగానికి ఇబ్బంది కలిగించే రీతిలో మేము ఒప్పుకోం. ఇది ఈరోజు స్టాండ్ కాదు.
ట్రంప్ మొదటిసారి వచ్చినప్పుడు ఇదే స్టాండు, ఆ తర్వాత బైడెన్తోనూ ఇదే స్టాండు, అంతకు ముందున్న అధ్యక్షుడితోనూ ఇదే స్టాండు. అందుకని ఇంతవరకు అమెరికాతో మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరలేదు. ప్రతి అమెరికన్ అధ్యక్షుడు ఈ 2 అంశాల మీద మాట్లాడడము, మనం దానికి అంగీకరించకపోవడం అనేది. నువ్వు ఈరోజు ఆ చరిత్ర తెలియకుండా నేను చెప్తే వినాల్సిందే అని గట్టిగా పట్టుపడితే అది కుదరదు. గతంలో ఏం జరిగింది, ఈ 2 అంశాలని పక్కన పెట్టి మిగతా అంశాలతో ప్రొసీడ్ అయ్యారు. ఈరోజు నేను ఇది చేస్తే కానీ నేను మిగతా వెళ్ళను అనుకుంటే మొత్తానికి ఆగిపోయారు. ఇక్కడ ఈ వాణిజ్యపరమైన అంశాన్ని ఆయన తీసుకొచ్చి ఏం చేశాడు, ఈ జియో పొలిటికల్ దీంతో కంబైన్ చేసేసరికి అది ఇంకాస్త గందరగోళంగా తయారైంది. 2 దేశాల మధ్య 2-3 దశాబ్దాలుగా బిల్డప్ అవుతున్న రిలేషన్షిప్ని ఒక రకంగా ఇబ్బందికరంగా తయారు చేసింది. రేపు భవిష్యత్తులో ఈ 2 దేశాలు ఎక్కడ నిలబడతాయి, ఈ స్నేహం ఎక్కడికి పోతుంది. ఈ సంవత్సరం మనం స్టాటిస్టిక్స్ తీస్తే గత 40-50 సంవత్సరాల్లో ఈ సంవత్సరం మొట్టమొదటిసారి అత్యంత తక్కువ సంఖ్యలో మన విద్యార్థులు అమెరికాకి వీసా నిబంధనలు అని చెప్పి వీసా నిబంధనలు రకరకాల పేర్లతో, అంటే ఒక రకంగా నెమ్మదిగా రిలేషన్షిప్ క్లోజ్ అవుతూ వస్తుంది. ఈయన ఇంకా రాబోయే 3 ఏళ్ళు ఉంటాడు, ఇలానే వ్యవహరిస్తే ఏమవుతుంది, మొత్తం రిలేషన్షిప్ కొంత డిస్టెన్స్ పెరిగి 2 పెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఈరోజు ఎడమొహం పెడమొహంగా ఉంటే దానివల్ల జరిగేది ఏంది, ప్రజాస్వామ్య విలువలు ప్రజాస్వామ్య సిద్ధాంతానికే ప్రమాదం. మీరు ఇన్ని రోజులు కోల్డ్ వార్ పేరుతో ఇంకో పేరుతో మీరు ఫైట్ చేసింది ఏంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడతామని. సోవియట్ యూనియను కమ్యూనిస్టుల డిక్టేటర్షిప్కి వ్యతిరేకంగా మేము పోరాడుతున్నామని. మీరు ఈరోజు ఆ పోరాటం అటువైపు చేయకుండా డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడు, 2వ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మీద మొదలుపెట్టాడు యుద్ధం. దానివల్ల రేపు ప్రజాస్వామ్యవాదానికి సిద్ధాంతానికే ప్రమాదం. ఈ విషయాన్ని ఈరోజు అమెరికాలో మేధావులు గ్రహించారు కాబట్టి వాళ్ళు ఈవెన్ రిపబ్లికన్ పార్టీకి మద్దతుదారులుగా ఉన్న నిక్కీ హేలీ కానీ వీళ్ళందరూ కూడా ఇది చాలా వైపరీత్యానికి దారితీస్తోంది, ఇద్దరూ కాస్త తగ్గి మాట్లాడుకుంటే బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళు 2 దేశాల శ్రేయోభిలాషులు కాబట్టి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పడం మొదలుపెట్టారు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఈ 3 చైనా, భారత్, రష్యా దేశాల నేతలు కలిసి ఆ ఫోటో వచ్చిన తర్వాత అమెరికా విదేశాంగ శాఖ స్టేట్మెంట్ ఏమని ఇచ్చింది, భారత్ అమెరికా సంబంధాలు పటిష్టంగా ఉన్నాయి, మరింత ముందుకి మనం తీసుకెళ్తాం వీటిల్ని, ఇందులో ఎక్కడా ఇబ్బందులు రావు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, ఒకవైపు ఏమో నీ అధ్యక్షుడు ఉదయం లేస్తే నేను అదేస్తా ఇదేస్తా అది తీసుకోను అది చేసుకోను దాన్ని బెండ్ చేస్తా నువ్వు ఆయిల్ ఆపుతావా లేదా మాట్లాడుతూ వాళ్ళకే అర్థమైంది అంటే ఈయన వ్యవహార శైలి ఒక రకంగా ఇబ్బందికరంగా తయారైంది. బట్ అది ఏ రకంగా కూడా మనం వాల్యుబుల్గా తీసుకున్నాం, ఎట్లా తీసుకుంటాం, ఎందుకంటే ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆయన ఏం చేస్తాడో వాళ్ళకి తెలియదు. వాళ్ళు పాపం ఎంత ఫైర్ ఫైటింగ్ చేయాలనుకున్నా కూడా పైనున్న నాయకుడు సరైన రీతిలో వ్యవహరించకపోతే ఏం ఫైర్ ఫైటింగ్ చేస్తారు. అదేంటంటే పోయి చెప్పరా బాబు అంటే స్టేజ్ మీద చెప్పినట్టుంది అంతే, అంతకంటే ఏం లేదు. కాకపోతే ఇంటర్నల్గా అమెరికాలో ఉన్న విదేశాంగ నిపుణులకైతే ఈ మొత్తం గందరగోళంలోకి వెళ్తోంది అని అర్థమవుతోంది. వాళ్ళు సరిచేసే ప్రయత్నాన్ని ఈరోజు మొదలు పెడుతున్నారు, మాట్లాడుతున్నారు. అదే ఈరోజు ట్రంప్ దానికి కూడా లొంగకపోతే భారత్ ఎట్లానో ఆయన మాట పూర్తిగా వినదు. ఇప్పుడు దేశంలో చెప్పేవాళ్ళ మాట కూడా ఆయన వినకపోతే నెమ్మదిగా ఆయనకే వ్యతిరేకత పెరుగుతుంది. ఆయనే ఇబ్బందులు పాలు కావాలి. చైనా, రష్యా ఎట్లా వినవు, భారత్ కూడా వినదు. బ్రెజిల్తో తగాదా, ఆల్రెడీ సౌత్ ఆఫ్రికాతో తగాదా, గల్ఫ్ దేశాల్లో తగాదా, ఆ తర్వాత యూరోప్ని నువ్వు అదిలిచ్చి బెదిలిస్తున్నావు. వాళ్ళు ఏమీ నీతో నవ్వు హృదయపూర్వక స్నేహం లేదు. ఈరోజు వాళ్ళ అసంతృప్తి ఏదైతే యూరోప్ అమెరికా మధ్య ట్రేడ్ అగ్రిమెంట్ ఆయన ఒప్పుకున్నాడో దాని మీద జర్మన్ ఛాన్సలర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు, ఆమె ఇటలీ ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేసింది, ఆ తర్వాత ఫ్రాన్స్ అధ్యక్షుడు అసంతృప్తి వ్యక్తం చేశాడు, ఈవెన్ బ్రిటన్ అధ్యక్షుడు కూడా బ్రిటన్ ప్రధాని కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేసి తప్పదు ఇంకా మేము చేసుకోవాల్సిందే అంటే వాళ్ళు రేపు నీకు సపోర్ట్ చేస్తారన్న గ్యారంటీ. గొప్పగా మీటింగ్ జరిగిందని చెప్పినా లోపల మాత్రం అందరూ అసంతృప్తి మింగలేక కక్కలేకున్నాయి ఆ దేశాలు ఇన్ని రోజులు. ఎందుకంటే వాళ్ళ సిద్ధాంతాలను అమెరికా ముందు పెట్టి వాళ్ళు ప్రపంచంతో ఆడే ప్రయత్నం చేశారు. అందువల్ల ఈరోజు అది కూడా పోతోందని వాళ్ళకి అర్థమైపోయింది. మనకి గ్రౌండ్ పోతోంది అని అర్థమైన తర్వాత వాళ్ళు కూడా జాగ్రత్త పడే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే యూకే భారత్ల ట్రేడ్ అగ్రిమెంటు అత్యంత ఘనంగా ప్రకటించడం జరిగింది 2 దేశాల ప్రధానమంత్రులు కలిసి. సో నెమ్మదిగా యూరోప్ కూడా ట్రంప్ సరే అసంతృప్తి లిస్టులో ఉంది, భారతదేశంతో ముందు అడుగు వేసే ప్రయత్నంలో ఉంది. సో ఏకాకి అయ్యేది అప్పుడు ఎవరు, స్పష్టంగా మనకేం కనిపిస్తోంది, నెమ్మదిగా ట్రంప్ ఏకాకి అవుతాడు, అమెరికాని ఏకాకి చేస్తాడు. అది ఇక్కడ
ప్రమాదకరమైన పరిస్థితి ఏంటంటే ఏ లిబరల్ డెమోక్రసీ ఈరోజు లిబరల్ డెమోక్రటిక్ వాల్యూస్కి ఒక మూల బిందువుగా ఉందో రేపు అది ఇబ్బందుల్లో పడే ప్రమాదం వస్తే ఓకే మొత్తం ప్రజాస్వామ్య సిద్ధాంతానికే ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అది ట్రంప్ ఆ స్థితికి అమెరికాని తీసుకెళ్తాడా లేదా అన్నది ఇంకా ఆయన మీద ఆధారపడి ఉంటుంది. ఆయన చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అంటే కిమ్ జాంగ్ ఉన్ కూడా ఇప్పుడు పాత్రలోకి తీసుకొస్తున్నాడు. అంటే నార్త్ కొరియా గురించి కూడా అంటే ఏంటి అంటే ఈ లైనేజ్ ఎట్లా ఉంటుంది? వీళ్ళు ముగ్గురు కలిసి ఇప్పుడు వాళ్ళ ముగ్గురు మంచి మిత్ర దేశాలండి. నిన్న జరిగిన ఏదైతే వార్షికోత్సవం ఉందో జపాన్ యుద్ధానికి వ్యతిరేకంగా, ఆ వార్షికోత్సవంలో రష్యా నిన్న చైనా తన ఆయుధ భాండాగారం మొత్తాన్ని ప్రదర్శించింది. ఆ రెండు డైరెక్ట్గా అధ్యక్షుడు ఓపెన్గా చెప్పాడు, ఇదిగో ఇది నా ఆయుధ సంపత్తి, నువ్వు మమ్మల్ని ఊరిని బెదిరిస్తే బెదరం మేము. ఇది అమెరికాకేనా మెసేజ్? అందరికీ యుద్ధం ఎవరైతే చైనాతో ఇండియాకు కూడా పరోక్షంగా కావచ్చు, ముఖ్యంగా ఈరోజు అమెరికాకి సందేశం అనుకుంటే ఇండియా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండియా కాదు అని అనుకున్నా కూడా ఒక రకంగా చైనా శత్రు దేశాలకు కానీ చైనా మీద విమర్శలు గుప్పించే దేశాలన్నిటికీ ఆయన స్ట్రైట్గా అది తైవాన్ను దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడా లేదా భారత్తో సరిహద్దుల్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చాడా ఏదైనా కానీ అందరికీ ఒక రకమైన సందేశాన్ని ఇచ్చాడు. యుద్ధం కావాలనుకుంటే మేము యుద్ధానికి సిద్ధం, శాంతి కావాలనుకుంటే శాంతికి సిద్ధం, ఇదిగో ఇది మా బలం అని చెప్పి ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. ఆయన అది చెప్తున్నప్పుడు అక్కడ రష్యాను ఉత్తర కొరియా అధ్యక్షుడు ప్రధానంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పటి నుంచో చైనాకి మిత్ర దేశాలు. వీళ్ళ ముగ్గురిని విడగొట్టాలని ట్రంప్ గత హయాంలోనూ ఆయన ప్రయత్నం చేశాడు. ఒకవైపు పుటిన్తో దోస్తీ చేశాడు, రెండోది ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటి అమెరికా అధ్యక్షుడు ఉత్తర కొరియాకి వెళ్ళి ఆయనతో మాట్లాడి వచ్చాడు. ఒక రకంగా నేను ఈ కూటమి ఏర్పడనీయకుండా చూస్తానని కూడా చాటుకున్నాడు ట్రంప్. కానీ ఈరోజు ఏమైంది, నువ్వు చేసిన చేష్టల వల్లే మళ్ళీ అదే ముగ్గురు ఒక చోట వచ్చే పరిస్థితి వచ్చింది. ఆ ముగ్గురికి తోడుగా ఇంకా బ్రెజిల్, తర్వాత సౌత్ ఆఫ్రికా, భారత్లు కూడా చేరే పరిస్థితి వచ్చింది బ్రిక్స్ పేరు మీద. దానికి కారణం ఎవరు? దానికి కారణం నువ్వే. ఇంతవరకు కూడా అన్ని దేశాలు ఏం చేశాయి, పరిస్థితి శృతి మించకుండా భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాతో వ్యవహరిస్తూ వచ్చాయి అమెరికా అధ్యక్షులందరూ. కానీ నువ్వేం చేసావు, మొత్తాన్ని ఒక ఘాటను కట్టేసేసరికి యు ఆర్ ఫోర్సింగ్ ఎవ్రీ వన్ టు బీ ఆన్ అదర్ సైడ్. ఎప్పుడైతే నువ్వు అందరినీ ఆపోజిట్ డైరెక్షన్లో పెట్టేస్తున్నావో నీతో మరి స్నేహం చేయడానికి ఎవరుంటారు, నువ్వు చెప్పింది వినడానికి ఎవరుంటారు? సో ఏది జరిగినా దానికి ఈరోజు కారణం ఆయనే. ఎందుకంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ కూడా మనము అనడానికి లేదు. అవును, ఆయన సొంత నిర్ణయం ఆయన నిర్ణయాలు పాటిస్తేనే నువ్వు క్యాబినెట్లో ఉంటావు, ఆయన నిర్ణయాలు పాటిస్తేనే పదవిలో ఉంటావు. ఆ నిర్ణయాలు పాటించకపోతే అది ఎవరైనా నేను పదవి నుంచి తొలగిస్తాను లేదా కోర్టులకు పోవడానికైనా సిద్ధం, కోర్టు కేసుల్లో పడేస్తాను అని ట్రంప్ వ్యవహార శైలి ఉంది. అందువల్ల ఆయన తీసుకునే నిర్ణయాలు దాని ఫలితం ఏదైనా కానీ ఆయనకే. ఈరోజు జరుగుతున్న మొత్తం వ్యవహారంలో రేపు లాభపడినా ఇబ్బంది పడినా అది ట్రంప్కే జరుగుతుంది. కరెక్ట్, కానీ అది అమెరికా మీద పడుతుంది. ఇప్పుడు నిర్ణయం ట్రంప్ తప్పదు కదా. ఇప్పుడు అమెరికా నాయకుడిని ఎన్నుకునింది, సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటే సమర్థవంతమైన ఫలితాలు వస్తాయి. కాదు అనుకుంటే ఆ నాయకుడిని బట్టి వచ్చే ఫలితాలే ఉంటాయి. అందుకు అమెరికా ఇప్పుడు అన్ని దేశాలు కూడా ఇక అమెరికా ఆ కర్మ అనుభవించేలా చేస్తామనే పరిస్థితికి వచ్చాయి. అది ఇంకా అమెరికన్ ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు 4 ఏళ్ళు అయితే ఆయన అధ్యక్షుడు, ఇంకా గమ్మత్ ఉంటుంది. ఆ 4 ఏళ్ళు అధ్యక్షుడు కాబట్టి ఆ 4 ఏళ్ళు ఎన్నుకున్నది వాళ్ళు, అది కూడా భారీ మెజార్టీతో. ఇంకా సంవత్సరం కూడా. అమెరికా చరిత్రలో సెనెట్, కాంగ్రెసు, అధ్యక్ష పదవి మూడిట్లో మెజారిటీ ఇచ్చి గెలిపించిన సందర్భం ఇది. అంతటి మెజారిటీ ఇచ్చి గెలిపించిన సందర్భంలో ఆయన ప్రజలకి ఆయన ఇచ్చిన హామీలను ఎలా అమలు చేస్తాడు, ప్రజలకు ఏం చేస్తాడు అన్నది మనం వేచి చూడాలి. ఒకవేళ ప్రజలు ఇలా మనం ఎన్నుకున్నామా ఆవేశపడిపోయి అని భావిస్తే అది ఒక రకంగా అమెరికా భవిష్యత్తులో కూడా అమెరికాకి మంచిదే. కానీ తాత్కాలికంగా అమెరికన్లు కూడా ఇబ్బంది పడుతున్నారనేది ఈరోజు అక్కడ కొన్ని నిరసనలు జరుగుతున్నాయని తెలుస్తోంది సార్. నిరసనలు రకరకాలుగా జరుగుతున్నాయి. ట్రంప్ వ్యతిరేకులు నిరసనలు చేస్తున్నారు. కానీ ట్రంప్ చర్యల కారణంగా వస్తున్న నిరసన, ఇప్పుడు ట్రంప్కు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు ముఖ్యంగా ఇమిగ్రేషన్ పాలసీ మీద నిరసనలు జరుగుతున్నాయి. ఇమిగ్రేషన్ పాలసీలో లూప్ హోల్స్ ఉన్నాయి, అవి ట్రంప్ సరిచేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ లూప్ హోల్స్ని వాడుకొని చాలామంది ఈరోజు అమెరికాలో ఇల్లీగల్గా ఉన్నారు. ఆ ఇష్యూని మనం ఇక్కడ మిక్స్ చేయకుండా మనం ఎంతవరకు ట్రంప్ టారిఫ్లు
మిగతాది అది డొమెస్టిక్ ఇష్యూ అమెరికా. ఇంటర్నల్లీ. సో ఇంటర్నల్గా నువ్వేం చేసుకుంటావు అది వేరే విషయం. ఇక్కడ ఎట్లా అంటే సోషల్ మీడియాలో ట్రంప్కు వ్యతిరేకంగా నినాదాలు మొదలయ్యాయి అంటున్నారు. నిజానికి ఆ సబ్జెక్ట్ వేరే యాక్చువల్లీ, దీనికి కాదు అది. ట్రంప్కి వ్యతిరేకంగా. కానీ ట్రంప్ తీసుకుంటున్న ఈ చర్యలు ఏవైతే ఉన్నాయో ఈ చర్యలకి వ్యతిరేకంగా ఇప్పుడిప్పుడే మేధావులు మాట్లాడుతున్నారు, పాలిటీషియన్స్ మాట్లాడుతున్నారు. అది నెమ్మదిగా ప్రజల్లోకి వెళ్తుంది. ట్రంప్ దీన్ని సరి చేసుకోకపోతే నెమ్మదిగా అది ప్రజలకు వెళ్తుంది. ఆల్రెడీ రకరకాల కారణాల చేత నిరసనలు చేస్తున్న ప్రజలు ఇది కూడా తోడైతే అది అతనికి ఇబ్బందికరంగా, ఆయన పాపులారిటీ రేటింగ్ కానీ ఇంకోటి కానీ ఇబ్బందికరంగా. మేబీ మీరు అన్నది ఇప్పుడు ట్రంప్ జనవరి వస్తే మళ్ళీ 1 year అవుతుంది కాబట్టి ఆ 1 year అనే మూమెంట్లో ఏదైనా గట్టిగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఉంటే అప్పుడు ట్రంప్కి నెగిటివిటీ ఇంకా పెరగొచ్చు. ఈరోజు ట్రంప్ ఒక రకంగా రష్యా యుద్ధంలో ట్రంప్ చేస్తున్న చర్యలన్నిటిలో ఏది విజయవంతమై ఆయన విజయవంతమైనా ఒక్కసారిగా ట్రంప్ గ్రాఫ్ పెరిగిపోతుంది. అది లేదంటే మాత్రం లేదంత వరకు ఈ గందరగోళం అమెరికా గ్రాఫే డౌన్ అయిపోతుంది. ఈ గందరగోళంలో ఆయన అమెరికా గ్రాఫ్ని డౌన్ చేస్తాడా లేదా మొత్తం ప్రపంచాన్ని. ఆల్రెడీ ఇంకొక మాట అన్నాడు నిన్న ఆయన, ఈరోజు నేను యూరోప్కి ఆయుధాలు ఇస్తాను, యుక్రెయిన్కి కూడా ఆయుధాలు ఇస్తానని చెప్పి. యూరోప్ నా దగ్గర నుంచి ఆయుధాలు కొంటుంది, ఆయుధాలన్నీ యుక్రెయిన్కి వెళ్తాయి, యుక్రెయిన్ని మేము బలోపేతం చేస్తాను, నేను కూడా యుద్ధానికి దిగుతానంటాడా? ఇంతవరకు అమెరికా వెనక నుండి యుద్ధం చేశాను, నేను ప్రత్యక్షంగా యుద్ధానికి అదే జరిగితే ఒక రకంగా 2 అతిపెద్ద న్యూక్లియర్ ఆర్మ్డ్ కంట్రీస్ మధ్యలో డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ వస్తే అది చాలా ఇబ్బందికరమైన పరిణామం రష్యా అమెరికాల మధ్యలో. అదే పుటిన్ చెప్పేది కూడా, నువ్వు నా బోర్డర్కి వస్తే అదే జరుగుతుంది అనేది. సో ఏం జరుగుతుంది అన్నది, ఎందుకంటే ట్రంప్ కూడా ఈజ్ టెంపరమెంటల్. నా మాట వినలేదు కాబట్టి నేను యుద్ధానికి దిగుతానని నిర్ణయించుకున్నాడు అనుకోండి, ఇరాన్తో నేను జాగ్రత్తగా అన్ని లాస్ట్ మినిట్లో పోయి ఇరాన్ మీద బాంబులన్నీ వేసి నేనే శాంతిని ప్రకటించానని చెప్పినట్లు రేపు ఏది చేసినా కూడా అది ఎలా టర్న్ అవుతుంది, దాని పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది అంత ఫ్లూయిడ్ కైండ్ ఆఫ్, ఆయన యొక్క బిహేవియర్ కారణంగా ఫ్లూయిడ్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. సో ట్రంప్ ఈరోజు తీసుకునే నిర్ణయాలు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయి, అమెరికాని కూడా ప్రభావితం చేస్తున్నాయి. సో చూడాలి సార్ మీరు అన్నట్టు మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో అది మరోవైపు అటు రష్యా కూడా మనల్ని మెచ్చుకుంది, ఒక మిత్ర దేశంగా మనం ఆ ట్రావెల్ చేయడాన్ని, అమెరికా మన మీద ఎంత ప్రెషర్ చేసినా కూడా మనము అటువైపు తలొగ్గకుండా మన మిత్రత్వాన్ని ఇంకా నిలబెట్టుకున్నామని నిన్నటికి నిన్న రష్యా అద్భుతంగా కొనియాడింది భారత్ని. అండ్ చైనా కూడా మనకు సపోర్ట్గా మాట్లాడిన సందర్భం ఈ టారిఫ్ల విషయంలో. ఇదంతా చూస్తుంటే ట్రంప్ చేసే ఈ కంపంతా కూడా చివరికి తన మెడకే కాదు అమెరికా మెడకు చుట్టుకునే పరిస్థితి వస్తుంది అనడంలో కూడా ఎటువంటి ఆశ్చర్యం లేదు. కాకపోతే కొంత సమయం పడుతుంది, చూడాలి. ఇప్పుడు పెద్దలు అన్నట్లుగా, విశ్లేషకులు అన్నట్లుగా ట్రంప్ గనక గ్రహిస్తే కొంత కట్టడి చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ విషయాలను గ్రహించకపోతే, సత్యాన్ని గ్రహించకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు, అది కూడా బూమెరాంగ్ అయి అమెరికాకే సంభవించే పరిస్థితులు అయితే రాకమానం. మరి మీరేమంటారు దీని మీద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.